హాయ్ 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 అందరికి హాయ్. బాలకృష్ణ గారైతే ఇంకో కాంట్రవర్సీలో అయితే ఇరుక్కున్నాడు భయ్య. అది ఎందుకు కారణం అంటే మీరైతే ఈ వీడియో ఫుల్ గా చూడండి. చాలా క్లారిటీ ఇచ్చా. చాలా మంది ఏమంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ కోసం చాలా రకరకాలుగా అంటే చెప్తాను. అవేవి నిజం కాదు. నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేస్తాను. మీరైతే చూసేయండి. నిన్న డైరెక్టర్ బాబీ గారు అయితే అన్స్టాపబుల్ షోకి అయితే వెళ్ళిండు. ఆయన డైరెక్ట్ చేసింటాడు కదా, వాటిలలో కొన్ని ఫోటోలు అయితే వేసి వాళ్ళ గురించి మంచిగానే చెప్పిండు. దానికైతే ఎవరేమంటాంలే. కానీ ఎన్టీఆర్ గారి ఫోటో అయితే అందులో అయితే లేదు. జైలవకుశ ఎన్టీఆర్ గారి సినిమా అయితే తీసిండు, కానీ ఆ ఎన్టీఆర్ గారి ఫోటో అయితే అన్స్టాపబుల్ షోలో అయితే వేయలేదు. చాలా మంది దానిని పట్టుకొని ఆహా టీం వాళ్ళు ఎన్టీఆర్ గారి ఫోటో ఎందుకు వేయలేదు అన్స్టాపబుల్ లో, ఎన్టీఆర్ గురించి అయితే ఎందుకు మాట్లాడలేదు అని అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్టీఆర్ గారిది బాలకృష్ణ గారిది ఫోటో పెడితే బాలకృష్ణ గారు అయితే తీసేయండి అని అయితే చెప్పిండు ఆ ఫోటోని కూడా. అసలు బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారేంటి అనేది అయితే మనకి తెలీదు. మనమైతే తెలియంది ఏం మాట్లాడుకోకూడదు. చాలా మంది ఈ టాపిక్ మీద కూడా ఎన్నెన్నో రకరకాలుగా చేసి వీడియోలు అయితే చేస్తాను. అది మనకైతే తెలీదు. వాళ్ళకే తెలియాలా, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులకే తెలియాలా, మనకైతే దాని గురించి అయితే తెలీదు. ఇది జరిగిన తర్వాత ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఆ మూవీకి ఎవరు పోతారు అలా అనుకున్న అయితే పోస్టులు అయితే పెడతారు. ఇదంతా అలాగుండగా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే పెట్టిండు. ఏమని పెట్టిందంటే, సినిమా మనందరిది, మనమే సినిమాని సక్సెస్ఫుల్ చేయాలా అని అయితే ఆయన ట్విట్టర్ లో ట్వీట్ పెట్టిండు భయ్య. ఇదంతా ఇలా ఉండగానే మొత్తం మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అలాగే ఆ వారేంటిదో ఏమన్నా తెలిసింటే గినా కామెంట్ అయితే చేసేయండి. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా.